వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు ఒక ప్రణాళిక కానీ దిశానిర్దేశం కానీ చేయడం కోసం ఈ 3 రోజులు సమావేశాలు నిర్వహిస్తున్నారు సార్. అలాగే మనం చూసాం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా వక్రీకరించి ఏ విధంగా అయితే ప్రజల్లో తప్పుదారి పట్టించే కథనాలు కానీ సోషల్ మీడియా కథనాలు కానీ కొన్ని ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఉన్నది అనుకుని వాళ్ళు తీసుకుని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో మొన్నటికి మొన్న చూసాం సార్. ఒక వ్యక్తి నేను వికలాంగున్నని చెప్పి చెయ్యలేదని చెప్పి నాకు పెన్షన్ రావట్లేదని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అయింది. తర్వాత తీరా చూసిన తర్వాత అదంతా నాటకం అని తెలిసిపోయింది. అలా ఎన్నో జరిగినాయి సార్. ప్రభుత్వం వచ్చిన ఇమీడియట్ 1 month నుంచి ఇటువంటి నాటకాలు డ్రామాలు అన్ని చూస్తూనే ఉన్నాం. అటువంటి వాటన్నిటిని సమర్థవంతంగా ఏ విధంగా తిప్పికొట్టాలి, అలాగే కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో వాటిల్లో 1-2 లోటుపాట్లు వస్తే అక్కడ టెక్నికల్ గా ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని వీళ్ళు చిలవల పలవలుగా చేసి ఏదైతే తప్పు సంకేతాలు పంపిస్తున్నారో వాటన్నిటిని మీరు ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, మనం చేస్తున్న దాంతో సంతృప్తిగా ఉన్నారా లేదా, ఇవన్నీ తెలుసుకునే విషయంగా, అలాగే మన మీద జరుగుతున్న దాడిని తిరిగి సమర్థవంతంగా తిప్పికొట్టడం ఎలాగో ఇవి అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది సార్. అలాగే సోషల్ మీడియాలో చూస్తున్న మహిళల మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారో, అలాగే తప్పుడు ప్రచారం ఏదంటే ముఖ్యంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద తప్పుడు ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలకి ఒక సరైన బలమైన చట్టం తీసుకురావాలి. ఈ విషయంలో మనం ప్రజాప్రతినిధులు చట్టసభల్లో మాట్లాడాలి అనేది ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సార్. అలాగే మీరు ఇందాక అన్నారు సుగాలి ప్రీతి విషయంలో, సుగాలి ప్రీతి గారి తల్లి విషయంలో మన కేసు విషయం తీసుకుంటే కనుక అప్పుడు జరిగినప్పుడు గవర్నమెంట్ మారే వరకు కేసు విషయం ఎక్కడా బయటికి రాలేదు. 2019లో జనసేన పార్టీ 2 చోట్ల ఓడిపోయి ఒక ఆపత్కాలం అనుకోవాలి, ఒక బలహీనమైన పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉన్నప్పుడు ఆ తల్లి ఎక్కడికి వెళ్లకుండా జనసేన పార్టీ ఆఫీస్ తలుపు తట్టి మమ్మల్ని సహాయం అందించారు. ఆ రోజు ఆవిడికి ఏ ఎజెండా లేదు, ఆవిడ మెడలో ఏ కండువా లేదు, ఆవిడ ఒక సాధారణ గృహిణిగా ఒక తల్లిగా సహాయం అడిగారు. అంతే చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ఆవిడని ఆ మాటలు విని కూర్చోబెట్టి ఆవిడ చెప్పిందంతా విని ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నంత పర్యంతం అయ్యారు. ఆ రోజు 2 లక్షల మందితోటి ఆ రోజు జనసేన ర్యాలీ చేయడం జరిగింది. సుగాలి ప్రీతి తల్లి గారు ఏదైతే ఉన్నాయో డిమాండ్స్ వాటన్నిటిని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. వితిన్ 15 days లో ఏ ప్రభుత్వం ఏదైతే ఉందో సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది సార్. కానీ దాని తర్వాత వెనక ఏం జరిగిందన్నది ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన విషయాలన్నీ